ప్రార్థిస్తున్నాము తండ్రి. సుందరంగా స్తోత్రాలు, వారి ఆరోగ్యము బాగు శక్తి దయచేయండి. మా పేస్తాస్గా పెట్టుకున్నారు మరియమ్మగా స్తోత్రాలు, వారిని దీవించండి. ఆయన మా భోషణ గారు పెట్టుకుంటున్నారు, కుమారి గారు పెట్టుకుంటున్నారు, ముగ్గురు మనోహరులు మనోహర్ గారు ప్రవేశిస్తున్నారు. వారి కుటుంబాన్ని ఆశ్రదించండి. మా భోషణ గారు బట్టి, కుమారి గారిని బట్టి, ఫీబీ గారిని బట్టి, యశ్వంత్ కుమార్ గారు ప్రవేశిస్తున్నారు. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రదించండి, బలపరచండి, సహాయం చేయండి. అలాగే మరి గోడి ఇలియాజర్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గోడి సలోమి గారిని బట్టి వందనాలు. ఆయన చక్కని ఆయా వాయిద్యాలు వాయిస్తున్న నగరత్న గారిని బట్టి కూడా వందనాలు. ఆయా బిడ్డలను చదువులు జ్ఞానమందు హృదయంలో దీవించండి, ఆశ్రదించండి, మీ కృపల బలపరచండి ప్రభావ. అలాగే ప్రభావ మరి కీర్తన ఆయన ఉత్తర జిల్లాలో చదివినటువంటి బిడ్డలను బట్టి, పాఠ్య భాగాలను చదివించినటువంటి బిడ్డలను బట్టి వందనాలు. ప్రార్థన చేసి చక్కగా నడిపించినటువంటి పెద్దలు ప్రభావ ఆయన కూడా జ్ఞాన ప్రకాశం ఏర్పడుతున్నాను. వారికి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా ప్రభావ. అలాగే ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మనం స్తోత్రాలు చేస్తున్నాం. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మీకు బలపరచండి. తీసుకొచ్చిన ఆహారం బట్టి ఉన్నాను. ఆయన ఆహారం తీసుకున్నటువంటి మన అందరికీ ఆరోగ్యం దయచేయండి. అందించినటువంటి ఆయన పెద్దలకు దీవెనలు దయచేయండి. ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలకు అయ్యా ప్రభావ మీ ఆశీర్వాదాలు ప్రసాదించుకుని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసి మరింతో ఎంతో ఆయన సవినయంగా ప్రభావ, సమాధానంగా, సంతోషంగా మీ మాటలు ప్రభావ, మీ ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వించి మీ ప్రభుత్వం బలపరచండి. చిన్నపిల్లలు మనుషులు దేవుడితో చేయండి అయ్యా. ఎవరి బిడ్డలను మీ కాడి పోసేటువంటి బిడ్డలుగా నాయన ఆయుధపరచండి. అలాగే స్త్రీలందరి బట్టి వందనాలు, ప్రలాపించే స్త్రీలుగా